ఉందని, అందుకోసం తాను మల్కాజ్గిరి నుండి ఎంపీగా, కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సీనియర్లను కాదని జంపు జిలానీలకు టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నా. ఒకటి ఎమ్మెల్యేకు, ఒకటి ఎంపీకి. నేను ఇక్కడ ఎమ్మెల్యే చేసిన సంగతి ఇక్కడ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. నేను ఇదే నియోజకవర్గం నుండి 2 సార్లు ఎంపీగా కూడా చేసిన అన్న సంగతి ఇక్కడ ప్రజానికానికి, ఓటర్ మహాశైలకు అందరికీ కూడా తెలుసు. సరే, గతంలో 2019లో నన్ను ఎంపీ నిలబడమన్నప్పుడు సోనియా గాంధీ గారు, ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎంపీ చేయలేదమ్మా, ఇంకెవరికైనా ఇద్దామని వేరే వాళ్ళకి గెలిపించడం ఇవన్నీ జరిగినాయి. డీటెయిల్గా తర్వాత నేను చెప్తా. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు కరువైనట్లు, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేనట్లు, నిన్న పార్టీలో వేరే పార్టీలలో రిజెక్టెడ్ మెటీరియల్స్ వాళ్ళని ఈ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించారు. వాళ్ళ పార్టీలో మెంబర్లు కూడా గారు, వాళ్ళ సీనియారిటీ లేదు, వాళ్ళు పనిచేసింది కూడా ఏం లేదు, పార్టీ జెండాలు మోసిన వాళ్ళు కాదు. ఇంకా ఉల్టా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించిండ్రు, కొట్టిండ్రు, తిట్టిండ్రు, కేసులు బనాయించిండ్రు వాళ్ళ మీద. అట్లాంటి వాళ్ళను ఉట్టిన రాత్రి తెచ్చి ఎంపీ సీట్లు ఇవ్వడము, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అనుకోండి, సికింద్రాబాద్ పార్లమెంటే అనుకోండి, చేవెళ్ళ పార్లమెంటే అనుకోండి, కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ప్రభుత్వం మనది వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహవంతంతో లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తారు, గెలిపిస్తారు పార్టీని.